అబ్బా మీకు గుద్దేలు అంటే భయమా? నాకైతే అసలుకే భయం గారు. ఏ రంగు వస్తే డిష్యూమ్ డిష్యూమ్ అని ఫైటింగ్ చేస్తా, ఓరగొడతా దాన్ని. నాకు మస్తు బలం ఉంటుంది మళ్ళా. ఇగో ఈ గుద్దేలు కుదురుండ్రి, అమ్మో సత్తిగాడు కనబడితే ఆయనతో కాలు చేతులు ఇరగొడతాడు అంట అని బాయిలో దుంకి ఎట్లా చాక్కున్నారో. కేసీఆర్ సారు కోతులు అడవులకు వాపస్ పోవాలే అని అన్నాడు గాని మమ్ముల కాదనుకొని వస్తున్నట్టున్నాయి ఊళ్ళ పొంటి గుడ్డెలుగులు. ఇగో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం ఉల్లంపల్లె అనే ఊళ్ళకు పండ్లు తిందామని వచ్చిందో, పంటలు ఖరాబ్ చేద్దామని వచ్చిందో, లేకపోతే సత్తి కోసానికి వచ్చిందో తెలియదు గాని ఇగో గిట్లచ్చి బాయిల దునికింది. దున్కుడైతే దునికింది గాని ఎక్క నీకే కాలు చేతులు రాక భయం బుచ్చుకున్నది. ఎవరన్నా నచ్చి మీదికి దియ్యరుల్లో పాడుబడ్డ బావి ఉన్నట్టున్నది, నీరు గట్టెలున్నాయి, అస్సలకే వాన ముసురందుకున్నది, అనుకుబుట్టి పాడైతుందని లబ్బ లబ్బ మొత్తుకునే వరకు పొలంకెళ్ళి పోతున్న వాళ్ళకి నవడ్డదట. ఓషిని పనిగాల పెట్ట అడవిలా టైం పాస్ అయితలేదని ఊళ్ళకచ్చి షికారు చేద్దాం అనుకున్నావు, నీ గుడ్డెలు తెలివికి నా వాడెత్తు అని 4 దులిపి ఎక్కువని నిచ్చెన తెచ్చేసిర్రు ఊరోళ్ళు. అబ్బా బతికిండ్రా భగవంతుడా అనుకొని మీదికెక్కి వెనకకు మరి చూడకుండా అడవి పొంటురికింది గుడ్డెలుగు. కానీ చాలా దినాల సంధి ఈ ఊళ్ళకు గుడ్డెలుగులొచ్చుడు గిట్లా బాయిలల్లో పడుడు కామన్ అయిపోయిందట. పంటలు ఖరాబ్ అవుతున్నాయని చెప్పినా ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టించుకుంటలేరని గోసెల్ల పోసుకుంటున్నారు రైతులు.